తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే అంశంలో అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారట. రాష్ట్రంలో టీడీపీని యాక్టివ్ చేయడంతో పాటు కీలక నాయకులను కూడా రంగంలోకి దించాలని భావిస్తున్నారట. ఇక్కడ కేటీఆర్ వల్ల బీజేపీకి ఇబ్బందులు తప్పవనే అంచనాతో పవన్ కళ్యాణ్ను తీసుకువస్తున్నారట. ఇంతకు కేటీఆర్తో అమిత్ షాకు వచ్చే ఇబ్బందులేంటి? వాటిని ఎలా ఎదుర్కోబోతున్నారు? తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ 10 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. పడిలేచిన కెరటంలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ బీజేపీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా కింగ్ మేకర్ అవుతానని అంచనా వేసుకుంది. కానీ చివరకు 8 సీట్లకు పరిమితమైంది. మరోవైపు బీజేపీ ఎదుగుదలకు బీఆర్ఎస్ అడ్డంకిగా ఉందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే అమిత్ షా సరికొత్త స్కెచ్ గీసినట్లు తెలిసింది. లో జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలని అమిత్ షా ఇప్పట్నుంచే పావులు కదుపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఈ టార్గెట్ కోసం కష్టపడాలని అమిత్ షా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. పరిపాలనా వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకొని అమిత్ షా రాజకీయపరమైన అంశాల్లో మాత్రం గట్టిగానే ఫోకస్ పెడుతూ ఉంటారు. అందుకే తెలంగాణలో పార్టీ బలోపేతం గురించి మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనతో చర్చించినట్లు తెలిసింది. ఎన్డీఏ విస్తరణ పేరుతో అమిత్ షా మంచి స్కెచ్చే వేసినట్లు చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తే బీజేపీకి కూడా లాభం చేకూరుతుందని అమిత్ షా భావిస్తున్నారు. అందుకే సాధ్యమైనంత త్వరగా టీడీపీని తిరిగి యాక్టివ్ చేయాలని చంద్రబాబును కోరారట. బాబు కూడా ఇప్పుడు ఇదే పనిలో ఉన్నట్లు తెలిసింది. బీజేపీ బలహీనంగా ఉన్న చోట్ల టీడీపీ సాయంతో గట్టెక్కవచ్చని అమిత్ షా ఆలోచనగా ఉందట. ఇదే సమయంలో బీజేపీ భావజాల విస్తరణకు పవన్ కళ్యాణ్ను వాడుకోవాలని అమిత్ షా భావిస్తున్నారట. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో కూడా కొన్ని విషయాలు చర్చించినట్టు తెలిసింది. తెలంగాణలో బీజేపీకి రేవంత్ రెడ్డితో ఇబ్బందులు లేకపోయినా బీఆర్ఎస్తో అడ్డంకులేర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కేటీఆర్ దూకుడును అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అమిత్ షా భావిస్తున్నారట. యువత, ఐటీ ఉద్యోగుల్లో కేటీఆర్కు మంచి క్రేజ్ ఉంది. అందుకే వారిని ఆకర్షించడానికి పవన్ను రంగంలోకి దించే అవకాశాలున్నాయి. మార్చి తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన చేసే సూచనలు కనపడుతున్నాయి. హిందూ ధర్మాన్ని తెలంగాణలో బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా యువతను కేటీఆర్ నుంచి పవన్ కళ్యాణ్ వైపు మళ్లించే ప్రయత్నం చేయనున్నారట. అదేవిధంగా హిందూ ఓట్ల పోలరైజేషన్ కూడా సులువు అవుతుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బయటకొచ్చే అవకాశం ఉందని, వారిని వీలైనంత త్వరగా తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవాలని, అలాగే మరికొంతమందిని బీజేపీలోకి తీసుకోవాలని అమిత్ షా భావిస్తున్నట్లు తెలిసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో ఉన్న కొంతమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక టీడీపీకి బలం ఉండే ఖమ్మంతో పాటు వరంగల్, నల్గొండ, కరీంనగర్ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చాలని అనుకుంటున్నారట. ఇక మరో ఏడాదిలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నారట. జంట నగరాల్లో బీఆర్ఎస్ను ఖాళీ చేయించి ఆ ఓట్లు టీడీపీ లేదా బీజేపీకి వచ్చేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారట. హైదరాబాద్లో కూడా కేటీఆర్ ప్రభావాన్ని తగ్గించగలిగితే ఈ వ్యూహం అమలు చేయడం పెద్దగా కష్టమేమీ కాదని అమిత్ షా అంచనా వేస్తున్నారట. మరి బీజేపీ చాణక్యుడు అమిత్ షా అంచనాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.